అవని నీ దగ్గర తీసుకున్న డబ్బులు అవసరానికి కాదురా, తనేదో కష్టాలని ఉందని కాదు, ప్రణతి కోసం అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్. ఏంటి ప్రణతి కోసమా? ప్రణతి కోసం ఏంటి నాన్న అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటాడు. అవునరా, ప్రణతికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశారు, అందుకే ప్రణతి కోసమే అమౌంట్ అవసరమైతే అవని తీసుకుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అక్షయ్, పార్వతి వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అసలు ఏం జరిగింది, ప్రణతికి ఏంటి ఒంట్లో బాగాలేదు నాన్న అని అడిగేసరికి అబోషన్ అయ్యింది ప్రణతికి. తను చేసిన పాపానికి చనిపోవాలనుకుందంట. అనుకోవడంలో అవని ప్రణతిని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది అని అనేసరికి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అందుకే ఆ డబ్బులు అవసరమని అవని చాలా ఇబ్బంది పడి నిన్ను ఏం తోచక నిన్ను అడిగింది అని అనేసరికి, అవునా నిజమా నాన్న అని అంటే, అవును, నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా, తనిఖీ చేసుకొని తిరిగి వస్తున్నప్పుడు అక్కడ భరత్ కనిపించాడు. ఆ తర్వాత అటుగా చూసేసరికి ప్రణతి హాస్పిటల్ బెడ్ మీద ఉంది. ఏం జరిగిందా అని అయితే చాలా టెన్షన్ పడ్డాను అని అంటూ ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నారండి, ప్రణతికి అలా అవ్వడం ఏంటి అని పార్వతి వీళ్ళైతే షాక్ అయ్యి అలా అడుగుతూ ఉంటారు. ఏమో నాకు తెలియదు, నేను లోపలికి వెళ్ళి ప్రణతిని అడిగేసరికి ప్రణతి అక్కడ జరిగిందల్లా చెప్పింది. నేను చాలా తప్పు చేశాను నాన్న, నేను తప్పు చేశాను కాబట్టే చనిపోవాలనుకున్నాను, కానీ అవని వదిన నన్ను కాపాడింది. నేను కాకుండా నా కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది. ఇందులో అవని వదిన తప్పేం లేదు నాన్న, అవని వదిన చాలా మంచిది అని చెప్పేసి అక్కడ జరిగినదంతా చెప్తూ ఉంటుంది ప్రణతి. అదంతా విన్న అక్షయ్ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. అయితే అవని నిజంగా ఆ రోజు నైట్ ఇంటికి వచ్చింది అందుకే అన్నమాట, డబ్బులు ఈ విషయం చెప్పడానికే వచ్చింది అనేది అనుకుంటూ ఉంటాడు. అదంతా విన్న పార్వతి, పల్లవి అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక కమల్ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక శ్రీకర్ అయితే అవని వదిన గురించి వీళ్ళకి మంచిగా నిజం తెలిసింది, నాకు అదే చాలు, వదిన్ని అర్థం చేసుకుంటారు ఇక అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అవని భరత్కి తనకి అసలు పెళ్ళి అవ్వలేదని, తను వేరే అబ్బాయిని ప్రేమించి మోసపోయిందని అవన్నీ ప్రణతి నాకు చెప్పింది. అసలు అవని ఇదంతా మనకు తెలిస్తే ఎక్కడ కంగారు పడతామో అని నా గుండె నా హార్ట్ ప్రాబ్లం గురించి తెలుసు కాబట్టి అవని ఎలా నెమ్మదిగా ఇచ్చేసింది, తనే హ్యాండిల్ చేసింది అని అంటూ ఉంటుంది. నేను ప్రశాంత్ అనే అబ్బాయితో ప్రేమించాను, వాడు నన్ను మోసం చేశాడు అని అయితే ప్రణతి చెప్తూ ఉంటుంది. అదంతా విన్న అక్షయ్ వీళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. పార్వతి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అనే మాటలకి అందరూ షాక్ అయ్యి అలా వింటారు. అయితే అసలు నిజం అదనమాట, వదిన చాలాసార్లు చెప్పాలనుకున్నా మనం వినలేదు అనేది అనుకుంటూ ఉంటారు. ఇక శ్రీయ, పల్లవి వాళ్ళు కూడా షాక్ అయ్యి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా కమల్ నా మీదకి విరుచుకు పడతాడు, నేను ఇప్పుడు ఎలా మాట్లాడాలి అని అంటూ, ఇప్పుడు ఎలా ఉంది మాయమయ్య గారు ప్రణతికి అని పల్లవి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉంది అని అనేసరికి మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి. అవసరం లేదు అని చెప్పేసి అవని గురించి అయితే మొత్తం చెప్తూ ఉంటాడు. అంతా అవని చూసుకుంటుంది అని చెప్పేసి మనం అవనిని చాలా అపార్థం చేసుకున్నాం, కానీ తను మాత్రం మనల్ని ఎప్పుడైనా నిజం తెలుసుకుంటారులే అనే దీంతో మంచిగానే ప్రణతికి మంచిగానే చూసుకుంటుంది అని అనేసరికి చాలా పడ్డాను, అవని విషయంలో చాలా తప్పు చేశాను అని అక్షయ్ అయితే గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు.